ఢిల్లీలోని భారత పార్లమెంట్ వద్ద హై టెన్షన్ నెలకొంది. ఓటర్ జాబితా గందరగోళంపై విపక్ష ఎంపీలు తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంటు నుంచి ఈసీ ఆఫీస్ వరకు ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఇండియా కూటమి ఎంపీలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నిరసనకు వెళ్తున్న ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా ఆందోళనకు దిగిన ప్రతిపక్ష ఎంపీలను అరెస్ట్ చేశారు. ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల జాబితాలో గందరగోళం ఉందని, బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈసీ తీరును ఎండగడుతూ పార్లమెంటు నుంచి ఇండియా కూటమి నేతలు పాదయాత్రకు వెళ్లారు. ఈసీ ఆఫీస్ వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు పాదయాత్రగా వెళ్తున్నాయి. పార్లమెంటుకు వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్షాలు నిరసనకు దిగాయి. రైట్, ఇక ఢిల్లీలోనే అయితే భారత పార్లమెంట్ వద్ద హై టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే ఎంపీలను అరెస్ట్ చేశారు, అప్డేట్స్ ఏంటి? ఇవాళ మధ్యాహ్నం ఉదయం నుంచే ఈ యొక్క గందరగోళం కొనసాగుతూ ఉంది. పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఒకవైపు బీహార్లో ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి ఓటర్ జాబితా సవరణ చేయడం ద్వారా దాదాపు ఓటర్ ఐడి కలిగినటువంటి ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ఓటర్లను దాదాపు 3 లక్షల మందిని తొలగించడం, ఓటర్ జాబితా నుంచి తొలగించడం పైన పెద్ద ఎత్తున పార్లమెంట్లో నిరసనలు, ఆందోళనలు ఈ యొక్క పార్లమెంట్ సెషన్ ప్రారంభమైన నాటి నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల రాహుల్ గాంధీ కీలకమైనటువంటి ఆరోపణలు కేంద్ర ఎన్నికల సంఘం పైన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఓట్ల చోరీ జరుగుతూ ఉంది, దొంగ ఓట్లను నమోదు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క జాబితాలో కూడా దొంగ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా అటు కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క దొంగ నోట్ల నమోదు కార్యక్రమం జరిగింది అనేటటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటుగానే పలువురు ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నేతలకు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా 5 అంశాలను లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి అటు బీహార్లో ఓటరు జాబితా సవరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్తో పాటు ఇతర రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఏకం చేస్తూ పార్లమెంటు ఆవరణ నుంచి కేంద్ర ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ యొక్క పాదయాత్రగా నిరసన ర్యాలీని చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క నిరసన ర్యాలీని అటు పోలీసులు కొంత అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో సంసద్ మార్గంలో కూడా పూర్తి స్థాయిలో బారిగేట్లను ఏర్పాటు చేసి పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు పాదయాత్రగా నిరసన ప్రదర్శన చేస్తున్న ప్లకార్డులతో అటు ఫ్లెక్సీలతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా ప్లకార్డుల ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఓట్ల చోరీకి, మరోవైపు బీహార్లో ఓటర్ జాబితా సవరణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలను వ్యక్తం చేస్తూ నినాదాలను ఇస్తూ కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. దాదాపు 25 రాజకీయ పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ 25 రాజకీయ పక్షాలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా దాదాపు 300 మంది
ఎంపీలు ఈ యొక్క నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ కూడా నిరసన ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్లమెంట్ నుంచి కొద్ది దూరం వరకు వెళ్ళేటటువంటి క్రమంలో కూడా ఈ యొక్క పోలీసులు వారిని సంసద్ మార్గంలో కూడా వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో పోలీసులు బారిగేట్లను ఏర్పాటు చేసి వందలాది పోలీసులు మోహరించి పార్లమెంటు సభ్యులను ఈసీఐ వైపు వెళ్లకుండా కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో బారిగేట్లను అడ్డుపెట్టిన నేపథ్యంలో పోలీసులకు అటు ఎంపీలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందులో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, వివిధ రాజకీయ పార్టీలకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అయితే పోలీసుల తీరును ఖండిస్తూ కూడా అక్కడే బైఠాయించి నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలకు దాదాపు 30 మందికి అపాయింట్మెంట్ ఖరారు చేసింది. అయితే రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అనుమానాలు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా 30 మంది ఎంపీలతో ఈసీఐ భేటీ అయ్యేందుకు సమావేశం అయ్యేందుకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా పాదయాత్రగా వెళ్తున్నటువంటి పార్లమెంటు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు దాదాపు 300 మంది ఈసీఐ వైపు వెళ్తుండగా పోలీసులు వారందరికీ అనుమతి లేదు, కేవలం 30 మంది మాత్రమే వెళ్ళాలి అనేటటువంటి షరతులు విధించారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులతో పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటుగానే అఖిలేష్ యాదవ్ వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకానొక సమయంలో కూడా అఖిలేష్ యాదవ్ బారిగేట్ల పైకెక్కి వారు నిరసన తెలియజేసేటటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడే బైఠాయించి వారు నిరసన తెలిపేటటువంటి క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి దాదాపు 300 మంది ఎంపీలతో పాటు అక్కడికి చేరుకున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి శ్రేణులు, నాయకులను కూడా కట్టడి చేసే ప్రయత్నం పోలీసులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాకపోవడంతో బస్సుల్లో పార్లమెంటు సభ్యులను అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా పార్లమెంటు సభ్యులు ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటుగానే వివిధ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు కూడా వారి యొక్క ప్లకార్డులను ప్రదర్శిస్తూ కూడా ఇదెక్కడి అన్యాయం, పూర్తి స్థాయిలో అటు కేంద్ర ఎన్నికల సంఘం అటు అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా వెళ్ళి కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదు. పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు లోక్సభలో, రాజ్యసభలో ఉన్నటువంటి 300 మంది ఎంపీలు అందరం వెళ్ళి కలిసి అటు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తాం, వారితో భేటీ అవుతాం అనేటటువంటిది కూడా భీక్షించుకొని కూర్చున్న నేపథ్యంలో కూడా అక్కడి నుంచి వారిని తరలించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. ఈ నేపథ్యంలో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది, కొంత తోపులాటలు కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ముందుగానే ఆ బార్గేట్లను ఏర్పాటు చేయడం, రోప్వేని ఏర్పాటు చేయడం, పూర్తి స్థాయిలో కూడా వారిని ఈ యొక్క నిరసనను, పాదయాత్రను కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎంపీలు వినకపోవడం, అఖిలేష్ యాదవ్తో పాటు మరికొంతమంది ఎంపీలు కూడా బారిగేట్ల పైకి ఎక్కి వారి యొక్క నిరసన తెలుపుతూ అటు పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో కూడా వారిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా నేరుగా అక్కడి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు అక్కడికి నిరసన పాదయాత్రగా వచ్చినట్టు ఈసీ వైపు వెళ్తున్నటువంటి ఎంపీలందరినీ కూడా బస్సుల్లో తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా దేశంలో 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అటు దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం జరిగింది, ఓట్ల చోరీ జరిగింది అనేటటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇవి స్పష్టమవుతా ఉంది అనేది కూడా వారు చేస్తున్నటువంటి ఆరోపణలు. మరోవైపు ఈసీ వాదన మరో విధంగా ఉంది. పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు కొట్టిపారేస్తూనే ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ను కర్ణాటక ఎన్నికల సంఘానికి అందజేయాలి. మరోవైపు ఆయన చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిస్తే కనుక ఆయన క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉండాలనేటటువంటి నోటీసులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద ఎత్తున నిరసన అటు ఈ ఓట్ల చోరీకి అంశానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇచ్చారు. మరోవైపు దానికి ఈ ఓట్ల చోరీ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఈ ఓట్ల చోరీకి సంబంధించి ప్రత్యేకంగా
వెబ్సైట్ను కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పదే పదే రాహుల్ గాంధీ ఈ యొక్క డిజిటల్ ఓటర్ జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలి, తమకు అందుబాటులో ఉంచాలి అనేటటువంటి అంశాన్ని లేవనెత్తుతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అటు ప్రజలకు వివరణ ఇచ్చుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఉండాలి అనేటటువంటిది కూడా వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఏవైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే గనక ఎలక్షన్ కమిషన్కు సమర్పించాలి అనేటటువంటిది నోటీసులను రాహుల్ గాంధీకి ఇప్పటికే ఎన్నికల సంఘం సర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇవాళ పెద్ద ఎత్తున పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు కూడా పాదయాత్రగా నిరసన తెలుపుతూ వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటుగానే ఇండియా కూటమిలో ఉన్నటువంటి 25 పలు పార్టీలకు సంబంధించినటువంటి 300 మంది ఎంపీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. భారీ ఎత్తున ఈ యొక్క నిరసన ప్రదర్శన పాదయాత్ర కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చివరికి ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసుల తీరు వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేవలం 30 మందే వెళ్ళాలి అనేటటువంటి షరతును విధించడం వల్ల అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇతర ముఖ్య నేతలు పార్లమెంటు సభ్యులు కూడా అక్కడికి వెళ్ళలేకపోయారు. అక్కడ నిరసిస్తూ అక్కడే బైఠాయించినటువంటి ఎంపీలను కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.